చంద్రబాబు గారు ఫస్ట్ టైం అంటే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు 2014-19లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే అక్కడ అమరావతి రాజధాని ప్రకటించడం, హైదరాబాద్ లో ఉన్నంత సేపు కూడా దొనకొండ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరిగింది. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ కమిటీ తర్వాతన వచ్చినటువంటి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి వేదిక వాళ్ళు దొనకొండ ప్రాంతాన్ని రాజధానికి ప్రకటించడంతో ఆ ప్రాంతం వరకు పెరిగింది తప్పించి రాష్ట్రం అంతా ఇంపాక్ట్ రాలేదు. బట్ బాబు గారు అధికారంలోకి వచ్చాక నూజివీడి దగ్గర కొన్ని రోజులు పాటు ప్రచారం జరిగింది. అట్లాగే గుంటూరు అవుట్స్కట్స్ లో చిలకలూరుపేట మధ్యలో కొన్ని రోజులు, నూజివీడి దగ్గర అని కొన్ని రోజులు ప్రచారం జరిగినప్పుడల్లా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేటటువంటి లేదా హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు అనేక మంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేశారు. అయితే ఇవన్నీ మారిపోయి అమరావతి వచ్చేటప్పటికి అక్కడ కొనుగోలు చేయడానికి కంగారు పడాల్సి వచ్చింది, జరిగిపోయింది. అయితే ఎన్ఆర్ఐలు వచ్చి ఆ తర్వాత అక్కడ భూములు కొనడంతో పాటుగా మరి కొంతమంది తెలుగుదేశం ఎంప్లాయీస్ కూడా ఆ ప్రాంతంలో భూములు కొనడంతో భూముల ధరలు భారీగా పెరిగినాయి, కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. అక్కడ కోట్లకి భూములు అమ్ముకున్నటువంటి రైతులు పల్నాడులోనో ప్రకాశం జిల్లాలోనో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా కొనడంతో ఆ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు పెరిగినాయి. అంటే మనీ రొటేషన్ జరిగిపోయి రియల్ ఎస్టేట్ జరిగింది. స్క్రీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక ఎప్పుడైతే 3 రాజధానులు అన్న ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంతో పాటు ఇటు పక్కనంతా భూముల ధరలు పడిపోయి విశాఖ ప్రాంతంలో భూముల ధరలు గట్టిగా పెరిగింది. కర్నూలులో కొంతమేర పెరిగిన హైకోర్టు అనేటటువంటి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయి చంద్రబాబు గారు రెండోసారి అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళలో అత్యధికంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లు. ఎందుకంటే బాబు గారు 14-19 టైంలో ఓ రకంగా చెప్పాలంటే 1000 రెట్లు పెరిగింది అనాలేము. ఎందుకంటే 10 లక్షలు 25 లక్షలు ఉన్నటువంటి చోట్ల కోట్ల రూపాయలు పలికితే ఎట్లా ఉంటది, ఆ స్థాయికి వెళ్ళింది. జగన్ టైంలోకి వచ్చేటికి అది దాదాపుగా 800% పడిపోయింది అనుకోవాలి. అంటే అంతకుముందు 10 లక్షలతో పోల్చుకుంటే 60 లక్షల రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ కొనేటటువంటిది ఇదే, అంతకు మించి లేదు. కాబట్టి జగన్ ని ద్వేషించారు, దూషించారు. సరే జగన్ దిగిపోయాడు, అధికారంలోకి బాబు గారు వచ్చారు. సీల్ కట్ చేస్తే రియల్ ఎస్టేట్ అయితే అమరావతితో సహా రేట్లను పెంచేశారు. బాబు గారు వచ్చారన్నటువంటి నమ్మకం నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తే అంతకు ముందు నుంచినే బాబు గారు రాబోతున్నారన్న సిగ్నలే భూముల ధరలు పెరగడానికి కారణం. ధరల పెరుగుదల ప్రారంభమైంది, కానీ కొనేవాళ్ళు కరువయ్యారు. ఇది ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య. దీన్నే ఇవాళ సాక్ష్యాలు చేసి రియల్ రివర్స్ అన్నటువంటి పాయింట్ టచ్ చేస్తూ భూములు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అడిగేవాళ్ళు ఏరి అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, వ్యాపారులు, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారాలు లేరా, రాజధాని అమరావతిలోని మందగమనం, రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు పడిపోయి రిజిస్ట్రేషన్ ఆదాయం స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం 2023-24లో ఏపీలో ఏకంగా 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిజిస్ట్రేషన్ లో జరిగిన డాక్యుమెంట్లు 13.32 లక్షలే. భూముల మార్కెట్ విలువ సగటున 50% పెంచినా కూడా లక్ష్యాన్ని చేరుకోవడం విఫలం. సంపద సృష్టిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు జోరుగా ఇళ్ల నిర్మాణంతో స్థానికంగా ఉపాధి పనులు దొరికినాయి. ఇప్పుడు ఏది లేదంటూ టీడీపీ అధికారంలోకి వచ్చే భూముల అమ్మకాల కొనుగోలు దగ్గర గత ఏడాది కాలంలో ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు ప్రభుత్వం ప్రాజెక్టుల మీద పెట్టాం, వ్యాపారం దివాళా తెచ్చిన ప్రాజెక్టులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం అంటూ చంపాడు మండలానికి సంబంధించిన ఒక బిల్డర్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ప్రతి ప్రాంతంలో కూడా నిజమే దీంట్లో. బట్ మరి మార్పు ఎలా సాధ్యం అంటే జనం చేతిలో డబ్బులు రొటేట్ అవుతుంటే ఆ రొటేట్ అయిన డబ్బులతో వ్యాపారాలు బాగుపడితే ఆ వ్యాపారస్తులు కొనగలరు. ఒక మధ్య తరగతి ఒక ఇల్లు కొనుక్కుంటాడు మాక్సిమం, అయితే పిల్లలు ఎక్కువగా ఉంటాయి, ఇంకొక ఇల్లు కొంటాడు, అంతే తప్పించి వేరేది ఉండదు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి వ్యాపారస్తులు అయితే కనుక తమ సంపాదన తీసుకెళ్లి బంగారం మీదనో వీటి మీదనో పెడుతుంటారు. వ్యాపారాలు బాగుపడతాయి కానీ రియల్ ఎస్టేట్ బాగుపడతాయి.